వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. యుద్ధ సమయంలో రహస్య మార్గదర్శి అయినటువంటి యూనియన్ వార్ బుక్ ఏంటి బుక్ అనేది ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. అయితే ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు అసాధారణ సమన్వయంతో యుద్ధ ప్రోటోకాల్ను అమలు చేశారు. ప్రమాద హెచ్చరిక వచ్చిన వెంటనే విద్యుత్ నిలిపివేయడం, సైరన్లు మోగించడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలను వేగవంతం చేశారు. అయితే జమ్మూ కాశ్మీర్లో గుజరాత్తో వరకు ఏకరీతిలో స్పందించి, అంటే ఎట్ ఎ టైం ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో, అక్కడ రాజస్థాన్లో, గుజరాత్లో ఇలా ప్రతి చోట కూడా ప్రాణ ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించడం జరిగింది. అయితే ప్రజలను సకాలంలో సూచనలు ఇస్తూ వారిని మార్గనిర్దేశం చేశారు. అయితే వీరి చర్యలను రహస్య పత్రం మార్గనిర్దేశం చేసింది అదే యూనియన్ వార్ బుక్. అసలు ఏంటి ఈ యూనియన్ వార్ బుక్, దాని విశేషాలు ఏంటో చూద్దాం. ఈ యూనియన్ వార్ బుక్ అనేది 200 పేజీల నీలం రంగు గల మాన్యువల్. ఇది 2010లో కేంద్ర రక్షణ హోంశాఖ, కేబినెట్ సచివాలయం సంయుక్తంగా రూపొందించాయి. 2008 ముంబై ఉగ్రదాడి తరువాత 2 ఏళ్లకు ఈ పత్రం సిద్ధమైంది. ఇది అతి పరిమిత ఎడిషన్. అయితే ఇది సామాన్య ప్రజలకు అందుబాటులో లేదు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శుల వద్ద మాత్రమే ఒక కాపీ ఉంటుంది. సాయుధ సంఘర్షణ సమయంలో ప్రభుత్వంలోని వివిధ శాఖలు, విభాగాలు ఎలా స్పందించాలి, ఎలా సమన్వయంతో పనిచేయాలి అనే వివరాలు ఈ మాన్యువల్లో స్పష్టంగా ఉన్నాయి. అయితే ఏప్రిల్ 22, 2025న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో ఉద్రిక్తతలు పెరిగిన వెంటనే దేశవ్యాప్తంగా అత్యున్నత అధికారులకు యూనియన్ వార్ బుక్ను అనుసరించండి అని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మాన్యువల్లో పౌర రక్షణ చర్యలు, శాఖల మధ్య సమన్వయం, ప్రజల భద్రత కోసం అవసరమైన సూచనలు వివరంగా ఉన్నాయి. ఇదే యూనియన్ వార్ బుక్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.